నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు పోడూరు మండలంలోని వరద ముంపు గ్రామాల్లో పర్యటించిన మంత్రి నిమ్మల ముంపు బాధితులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు స్పష్టం కళింగపట్నం సమీపంలో తీరం దాటిన వాయుగుండం దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక వరద సహాయక చర్యల్లో చంద్రబాబు సర్కార్ విఫలం బాధితులకు ప్రభుత్వం కనీస అవసరాలు తీర్చడం లేదని ధ్వజమెత్తిన మాజీ మంత్రి వెల్లంపల్లి సంచార జాతుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి ఎండీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న విజ్ఞప్తి అల్పపీడన ద్రోణి కారణంగా గత 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీటి మునిగిపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమదం గ్రామాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్లను అప్రమత్తం చేస్తున్నారని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని సదుపాయాలు కలుగజేస్తున్నామన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తుఫాను ప్రభావము అదేవిధంగా ఈ అల్పపీడన ద్రోణితో మరి పెద్ద ఎత్తున ఏదైతే అకాల వర్షాలతోటి పర్టికులర్గా ఏదైతే ఉత్తరాంధ్ర అదేవిధంగా వెస్ట్ ఈస్ట్ మరీ పర్టికులర్గా కృష్ణా గుంటూరు బాపట్ల ఏదైతే జిల్లాలు ఏవైతే ఉన్నాయో బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. అందులో పర్టికులర్గా ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి దీనింటి నుంచి కూడా ఎవ్రీ 1 hour 2 hours కాన్ఫరెన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్ని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత అవుట్ఫ్లో పోతుంది ఏ విలేజ్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి ఏ ట్యాంక్స్కి ఇబ్బంది ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని ఇప్పుడు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఆ ఎఫెక్ట్ అయ్యేటువంటి విలేజ్ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని ముందుగానే సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలించడం ద్వారా సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం తగ్గించేటువంటి ప్రయత్నం ఇమ్మీడియట్లీ ఇప్పుడు మన తరఫున చేయాలనేటువంటిది. పునరావాస కేంద్రాల్లో చేర్చినటువంటి వాళ్ళకి కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళకి కావాల్సినటువంటి భోజన సౌకర్యాలు అన్నీ కూడా వాటర్ ప్యాకెట్లు మిల్క్ ఇట్లా ఇవన్నీ కూడా హ్యూమన్ గ్రౌండ్స్లో వాళ్ళకి అరేంజ్ చేయాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన వాళ్ళు కానీ ఇక నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ముందుగానే హాస్పిటల్స్కి చేర్చమని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు. ఎవ్రీ మినిట్ ఆయన మానిటర్ చేస్తూ అలర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ప్రజలకు కూడా సాధ్యమైనంత వరకు అత్యవసరమైన పనులు ఉంటేనే తప్ప బయటికి రావద్దని కూడా ప్రజలకు కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ డిపార్ట్మెంట్స్ కూడా పంచాయతీరాజ్ కానీ హెల్త్ కానీ ఇతరత్ర రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ ఇవన్నీ కూడా కంబైన్డ్గా వర్క్ చేస్తూ ఎక్కడైతే బ్రీచెస్ పడ్డాయో వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన వాటిని మళ్ళీ ఆ బ్యాగ్స్ ఆ సరువు బాధలు ఇవన్నీ కూడా పూర్తి చేసి సాధ్యమైనంత వరకు వెంటనే సహాయ చర్యల్లో అధికారులు అందరూ కూడా నిమగ్నం కావాలని ఈ సహాయక చర్యల్లో అధికారులతో పాటుగా తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఆ సహాయ కార్యక్రమాల్లోనూ పాల్గొవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గత అర్ధరాత్రి 12:30 నుండి 2:30 మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. రవాణా సౌకర్యాన్ని అస్తవ్యస్తం చేశాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికార యంత్రాంగాన్ని సిద్దం చేసింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. వరద సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం కనీస అవసరాలు తీర్చడం లేదని ధ్వజమెత్తారు. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి 6 చనిపోతే ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేదని వెల్లంపల్లి నిప్పులు చెరిగారు. 2 రోజులుగా విజయవాడ అల్లాడిపోతుందని కాలనీలు ఇళ్లు నీట మునిగిపోయాయని ప్రజలను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. విజయవాడ నగరం అంతా కూడా వరదలతో వర్షాలతో అట్టుడిగిపోతుంది. ఎప్పుడూ లేని విధంగా విజయవాడ నగరం కావచ్చు, విజయవాడ పరిసర ప్రాంతాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇళ్లలోకి దాదాపు అయితే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వాటర్ పూర్తిగా కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం చర్యల్లో పూర్తిగా కూడా వైఫల్యమైంది.
చెప్పడానికి ఆర్భాటాలుగా మాట్లాడతారు తప్ప సునామీలను ఆపాయని చెప్పిన చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు గారికి. చిన్నపాటి వర్షం వస్తే దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి కానీ, అక్కడున్న ప్రజానికాన్ని అప్రమత్తం చేసే పరిస్థితి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే కనీసం తక్షణ చర్యలు కూడా దాదాపు 2 రోజుల నుంచి జరుగుతుంటే ఈరోజు మంత్రి నారాయణ గారు, నారా లోకేష్ గారు ఈరోజు రివ్యూలు పెట్టడం, ఫీల్డ్లోకి వెళ్ళడం, ఏంటి అసలుకి ఏమైపోతుంది? అసలుకి ప్రజలకు మేము అండగా ఉంటాం, ప్రజలకు మేము తోడుగా ఉంటాం అని చెప్పిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇలా గాలికి వదిలేసింది. విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక అన్ని ప్రాంతాలు కూడా నీటమయమైపోయినాయి. ఎవరికి కనీసం భోజన వసతి కల్పించడం కానివ్వండి, పునరావాసాలు చేయడం కానివ్వండి, నిన్న రాత్రి కమాండ్ కంట్రోల్ రూమ్లకి జీవోలు ఇస్తారా? అంటే మీకు వాతావరణ శాఖ మిమ్మల్ని హెచ్చరించినా కానీ కనీసం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. నిన్న ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో 5 చనిపోయారు. కొండ చర్యలు పడ్డ బిల్డింగ్ మీద, కొండ ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అది మన డిప్యూటీ సీఎం గారి తాలూకా. అయినా కానీ వాళ్ళలో చలనం లేదు. ఈ రోజు వరకు కూడా వాళ్ళని పరామర్శించిన నేతలు లేరు. చనిపోయిన కుటుంబాలను కానీ, ఎవరికైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానీ కనీసం భోజన సదుపాయం కూడా లేదు ఈరోజు. దాంతోపాటు ఈరోజు సింగనగర్ కానీ, ఆర్ఆర్పేట కానీ, అదేవిధంగా అయోధ్య నగర్ కానీ, ప్రియదర్శిని కాలనీ కానీ, ఉర్మిళ నగర్ కానీ, యాకలవ్య నగర్ కానీ, జోజీ నగర్ కానివ్వండి, ఏ ప్రాంతం చూసినా కూడా గ్రౌండ్ ఫ్లోర్లన్నీ కూడా నీటి మయంతో మునిగిపోయినాయి. వాళ్ళకి కరెంటు లేదు, నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవు, ఆకలి తీర్చే పరిస్థితి లేదు, ఏ అధికారులు కూడా సరిగ్గా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇదేనా మీ పరిపాలన? కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఇదా? విజయవాడ నగరం మీద ఇంత కోపమా మీకు? 3 కాన్స్టిట్యున్సీలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎంపీ ఉన్నాడు. ఏ ఒక్కరైనా కానీ ప్రజలకు భరోసా వచ్చే పరిస్థితి ఉందా? కేవలం దిక్కుమాల రాజకీయాలు చేయడాలు, ఏదో అమ్మాయిల పేరుతో కాలం గడపడాలు, ఇవి తప్ప మీరు ప్రజలకు మంచి చేస్తామని చెప్పి ఆలోచన ఎక్కడైనా ఉందా? ఈరోజు ప్రజానికం అంతా కూడా చాలామంది మాకు ఫోన్లు చేస్తారు. ఈరోజు మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, మా స్థానికంగా ఉన్న మా నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ చర్యలో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మాకు బోటు పంపిస్తే మేము బయటకు వచ్చేస్తామండి. సో ఏదైనా గేట్లు ఓపెన్ చేసేటప్పుడు అప్రమత్తం చేయాలి. అప్రమత్తం చేసే పరిస్థితి కూడా లేదు. ఇదివరకు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళందరికీ కూడా ముందు చెప్పి వాళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందుల్లో చేసేశారు. ఈరోజు లక్షల క్యూసెక్ల వాటర్ ప్రకాశం బ్యారేజ్ వదులుతున్నారు. ఇదివరకు 1 లక్ష 2 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తే మొత్తం కృష్ణలంక ప్రాంతం అంతా కూడా నీటిమయం అయిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో 100ల కోట్లు పెట్టి అక్కడ వాల్ కట్టారు కాబట్టి ఈరోజు వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారు ఈరోజు. కానీ ఈరోజు మీరు పరిపాలన చేత కాక మీరు ఈ కాలువ గేట్లు వదిలేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తం చేయక్కర్లేదా? ఈరోజు ఎంతమంది దాదాపు కోట్లాది రూపాయల ఆస్తులు నష్టపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు మీ యొక్క పరిపాలన వల్ల. వీటందరికీ కూడా మీరు నష్టపరిహారం చెల్లించాలి. భారతదేశంలోని సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసేలా కళాకారులుగా వివిధ వృత్తుల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న సంచార జాతుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, సంచార జాతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న కోరారు. ఆగస్టు 31 సంచార జాతుల దినోత్సవం కార్యక్రమాన్ని భీమవరం అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెండ్ర వీరన్న మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల సమయంలో అట్టడుగు స్థాయిలో జీవించే సంచార జాతుల కులస్తులను నేరస్తులుగా చిత్రీకరించి వారి చేత వెట్టి చాకిరీ చేయించుకుని బ్రిటిష్ పాలకులు ఆనాడు నిర్మాణం చేపట్టిన భవనాలు, కాలువల పనులు చేసి చనిపోయే పరిస్థితిని నాటి బ్రిటిష్ పాలకులు తీసుకురావడం జరిగిందన్నారు. బ్రిటిష్ పాలకులు దేశం నుంచి తరిమికొట్టి స్వాతంత్ర్యం సాధించిన తర్వాత అట్టడుగు స్థాయిలో అష్ట కష్టాలతో జీవిస్తున్న సంచార జాతులకు సంబంధించి 1949లో అనంతసైన్ అయ్యంగార్ చైర్మన్ గా ఒక కమిషన్ ఏర్పాటు చేసి దేశంలో ఉన్న నేరస్తులు జాతులుగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన సంచార జాతులకు విముక్తి కలిగిస్తూ వారు నేరస్తుల కులాలు కాదు, సంచార జాతుల వారు అభివృద్ధి చెందాలని విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతులకి స్వతంత్రం వచ్చిన రోజు. ఎందుకంటే
1871 నుంచి 1949 వరకు భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే హిందూ సంస్కృతిని సాంప్రదాయాలను ఈ సమాజంలో ఎవరెవరైతే రకరకాల కళావృత్తుల మీద జీవనం సాగిస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి సంస్కృతిని కాపాడుతున్నటువంటి సంచార జాతులుగా ఉన్నటువంటి వివిధ కులాల వారు ఉన్నారో ఈ సామాజిక వర్గాలను గతంలోనే భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులకి అండగా ఉంటా ఉన్నారని ఈ సమాజంలో ఉన్నటువంటి సంస్కృతిని కాపాడుతున్నారని భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వ్యవస్థ భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతులను ఏ విధంగా అణసవేయాలి ఏ విధంగా హతమార్చాలి అన్న దుర్మార్గమైనటువంటి సంస్కృతితోటి ఆలోచనతోటి 1871లో క్రిమినల్ ట్రైబ్స్ అనే యాక్ట్ని తీసుకొచ్చి పుట్టిన పిల్లవాడు మొదలేసుకుని చచ్చిపోయే ముసలివాడు వరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతులుగా యానాదుల కులస్తులు కానీ ఎరుకల కులస్తులు కానీ దొమ్మర కులస్తులు కానీ ఒడ్డెరు కులస్తులు కానీ లేకపోతే మండుబండ కులస్తులు కానీ ఇలాగా ఎవరైతే సమాజంలో సంస్కృతిని కాపాడుతున్నటువంటి వివిధ సంచార జాతుల వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ యొక్క యాక్ట్లో చిత్రీకరించి పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి చచ్చిపోయే ముసలివాడి వరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతుల్ని హతమార్చేసినటువంటి చరిత్ర ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతుల్ని నేరస్తు జాతులుగా పిలవటానికి కుదరదు, వీళ్ళ విముక్త జాతులుగా గుర్తిస్తా ఉన్నామని చెప్పి ఆ రోజు 1952 ఆగస్టు 31వ తారీఖున ఆ కమిషన్ని అమలుపరిచారనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.